మీకు తెలుసా, ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు గులాబ్ జామ్ పౌడర్ లేకుండానే ఇలా సింపుల్గా గులాబ్ జామ్స్ అయితే చేసేయచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఏదైనా బ్రెడ్ తీసేసుకొని సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసుకోండి. దీంట్లో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసేసుకోవాలి. చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని మీకు కావాల్సిన సైజుల్లో అయితే ఇలా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ కూడాను వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు క్రాక్స్ అంటూ ఎక్కడా రాకుండా చాలా బాగా వస్తాయి అండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కప్పు షుగరు, 1 కప్పు వాటరు, దంచిన యాలకులు వేసేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత లైట్ తీగపాకం వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న బాల్స్ అన్నీ వేసి అరగంట ఉంచితే చాలు. సిరప్ బాగా పీల్చుకొని సాఫ్ట్గా వస్తాయి. చాలా బాగుంటాయండి. మనం గులాబ్ జామ్ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్